నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. కాంగ్రెస్ పార్టీ కల్లోలం. కాంగ్రెస్ పార్టీలో కొట్లాట. ఇక నువ్వే ముఖ్యమంత్రి అయినావు, మేమెట్లా నీ మాట వినాలనేది ఒక వర్గం. లేదు, ముఖ్యమంత్రి గారిని అనంగానే కొంతమంది ఎమ్మెల్యేలు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు కొట్టడం. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో యథావిధిగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు వైఎస్ఆర్ సమయం నుంచి, అంతకంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండడం కామన్. కానీ మరీ ఇంతగానం బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నీ అయ్య జాగిరా నీదా అని చెప్పి మాట్లాడినటువంటి దాఖలాలు చాలా తక్కువ. అయితే ఇదే కోవలోకి మన ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా వస్తాడు. ఎందుకు అంటే రీసెంట్గా ఆయన కొంత సంచలనమైనటువంటి వ్యక్తిగా మారాడు. ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కుమారుడు కానీ ఈయన కానీ. అంతకుముందు ఎంత సీనియర్ నేత ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా కానీ ఇంత వైరల్ కాలేదేమో ఎప్పుడు. మొట్టమొదటగా జక్కిడి ప్రభాకర్ కుమారుడు తెలంగాణ యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. అదొక కాంగ్రెస్ పార్టీలో లీనమైనటువంటి ఒక యూత్ వింగ్. అది కూడా ఎలక్షన్తో జరుగుతుంది. జక్కిడికి ఇప్పటి వరకు ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, కానీ కుమారుని అయితే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర ప్రెసిడెంట్గా గెలిపించుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది అంటే అక్కడే మన్సూరాబాద్లోనే ఉండేటువంటి ఈశ్వరమ్మ యాదవ్ చాలా తెలంగాణ ఉద్యమకారురాలు. తర్వాత చాలా చరిత్ర ఉంటుంది. ఒక నయీం ఆమెను ఎత్తుకపోయిండని, తర్వాత చాలా వరకు బెదిరించిండని, ఆస్తులు దొంగ ఆస్తులు ఉన్నాయి, ఏదో ఉండదు. ఆమెపై ఇక్కడ ఈశ్వరమ్మ యాదవ్ మనవడు కొంత బ్యానర్లల్లో జక్కిడికి సంబంధించినటువంటి ఫోటోలు వేస్తలేడని చెప్పేసి ఓ ఆడియో కాల్ బయటకు వచ్చింది. గలీజ్గా ఆయన మాట్లాడినటువంటి వల్గర్ లాంగ్వేజ్ కూడా బయటకు వచ్చింది. ఒకసారిగా యాదవ సామాజిక వర్గం అంతా జక్కిడి ఇంటిని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు నేను ఆమెను అలా అనలేదు అని చెప్పి కూడా అక్కడ జక్కిడి శివచరణ్ రెడ్డి చెప్పాడు. ఆ తర్వాత అది కొత్త సద్దుమణిగేటువంటి సమయం వచ్చింది. ఆ సమయానికి మరి కొడుకే ఇంత వైరల్ అయ్యిండు, మరి నేను కావద్దా అనుకున్నాడా ఏందో తెలియదు. కానీ ప్రభాకర్ గారు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నేతను ఉద్దేశించి ఆ యొక్క కమ్యూనిటీని మాట్లాడుతూ, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కమ్యూనిటీని పేరుతో దూషిస్తూ మాట్లాడుతూ కొంత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత కూడా ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయింది. పరారులో ఉండే కొన్ని రోజులు పరారులో ఉండి తర్వాత కొంత నోటి దూల తగ్గించుకోరా జక్కిడి కుటుంబ సభ్యులు అనేది కొంత వచ్చింది. తర్వాత ఇక్కడ జక్కిడి కుటుంబం అనగానే రెండు వైపులు ఉన్నారు. ఒకే కత్తి ఒక సైడు చాలా మంచిగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ రెండు వైపులు ఉంటే ఇబ్బంది అవుతుంది కదా. పెట్టేటోనికైనా ఇబ్బంది అవుతుంది, తీసేటోనికైనా ఇబ్బంది అవుతుంది. జక్కిడి కుటుంబం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు. ఇదే జక్కిడి కుటుంబం కాంగ్రెస్లో కూడా ఉన్నారు. ఈయన క్రియాశీలక నేతగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా చాలా మంచి ఫైటర్ మా ప్రభాకర్ అని. అప్పట్లోనే బ్లాక్ బెల్ట్ తెచ్చినాడు. అయితే జక్కిడికి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, కొంత గందరగోళానికి సృష్టిస్తూ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఈడ జక్కిడిని చెక్ పెట్టాలని చెప్పేసి ఎవరెవరినో తీసుకొచ్చి ప్రయత్నాలు కూడా చేశారు గతంలో ఎల్బీ నగర్లో. అప్పుడు కూడా నా నియోజకవర్గం నా అడ్డ అంటాడు, కానీ ఎప్పుడు టికెట్ రాదు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో జక్కిడికి నిన్న సస్పెండ్ చేసేటువంటి ఒక నోటీస్ వచ్చింది. సస్పెండ్ అవుతా ఉన్నావు నాయన నువ్వు పార్టీ నుండి, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది, ఇష్టం వచ్చినట్టుగా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊకోదు, క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి సస్పెండ్ చేసేటువంటిది ఒకటి వచ్చింది. అసలు ఈ సస్పెండ్ ఏంది, అసలు ఈ ఆడియో కాల్ లీక్ ఎవరు చేసిరు అనేది పాయింట్ కదా. దీని వెనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసినటువంటి మది యాష్కి గౌడ్ దగ్గరుండి జక్కిడికి చెక్ పెట్టిందని చెప్పేసి ఒక ఊహాగానమైనటువంటి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మది యాష్కి గౌడ్ని పొందనిస్తలేరు, ఆడ బీసీ నేతను పొందనీయకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి చాలా వరకు ఒక సోషల్ మీడియాలో కానీ చాలా వరకు చాప కింద నీరులా మారుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా జక్కిడి కొడుకు ఆడియో లీక్ బయటకు వచ్చింది. జక్కిడి ప్రభాకర్కి సంబంధించినటువంటి ఆడియో లీక్ బయటకు వచ్చింది. ఇవంతా కూడా సస్పెండ్ కూడా అయ్యింది ఈరోజు. అంటే దీని వెనుక మది యాష్కి గౌడ్ ఉన్నాడు. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి
బీసీ సామాజిక వర్గ నేతలు కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెద్దలు జక్కిడి మీద కోపంతో సస్పెండ్ వరకు దారితీసిర్రు. ఇంకా దీనిలో కొత్తదనం ఏంది అంటే, ఇంకా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో జక్కిడి శివచరణ్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నది. మరి తండ్రికి చెక్ పెడితే కొడుకును కూడా చెక్ పెట్టొచ్చు కదా అన్న నేపథ్యం కూడా ఉందేమో. మరి మదియాస్కి గౌడ్ అనుకున్నంత వరకు చాలా చిన్న లీడర్ అనుకుంటారు, చాలా వరకు చిన్న లీడర్ కాదు, ఏఐసిసితో సత్సంబంధాలు ఉన్నటువంటి నేత. నిజంగా మదియాస్కి గౌడే చేపించిరా, లేకపోతే ఎవరైనా రెడ్లు కాంగ్రెస్ పార్టీలో పెద్ద హోదాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎల్బీనగర్ నియోజకవర్గం మీద కన్నేసి ఇక్కడ ఎల్బీనగర్లో జక్కిడి ప్రభాకర్ని కనుక సస్పెండ్ చేస్తే ఈ యొక్క బురదంతా మదియాష్కి మీద పడాలి అని చెప్పేసి ఇంకెవరైనా ప్లాన్ చేసిరో మనకు తెలియదు. కానీ మరొక్కసారి పీసీ నేత పేరైతే బలంగా వినిపిస్తూ ఉన్నది. అసలు నిజామాబాద్కి సంబంధించినటువంటి ఫార్మర్ ఎంపీని తీసుకొచ్చి ఎల్బీనగర్లో పెట్టుడే పెద్ద విచిత్రం. దాంట్లో ఇప్పుడు ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయించిండు అంటే దానికి సంబంధించి మదియాష్కి అని చెప్పేసి కోణాన్ని తీసుకొస్తున్నారు. కానీ ఆ కోణం కూడా కొత్తగా కనిపిస్తూ ఉన్నది. గతంలో రేవంత్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి పడదని కొంత అక్కడ ఉన్నటువంటి లీడర్లతోటి సమన్వయం పాటించాడు అని చెప్పేసి కొంత. కానీ మొత్తానికి అయితే జక్కిడి ప్రభాకర్కి అయితే చెక్ పెట్టిరు. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టినటువంటి కార్యకర్తలుగా భుజాలు అరిగిపోయేలా జెండాలు మోసినటువంటి కార్యకర్తలకే షోకాజ్ నోటీసులు లాంటివి వస్తున్నాయి. అది జక్కిడి ప్రభాకర్ కావచ్చు, డాక్టర్ చిన్నారెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే వెళ్ళిపోయారు. గతంలో ధర్మపురి అరవింద్ వాళ్ళ నాన్న డి శ్రీనివాస్ టీపీసీసీ అధ్యక్షునిగా ఉండి 2 సార్లు అధికారంలో తెచ్చినటువంటి అప్పుడున్నటువంటి పీసీసీగా ఉండి 2 సార్లు అధికారంలో తెస్తే ఆయన 2014 పార్టీ మారాల్సి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీనియరు ఎవరు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక లెక్క లేకుండా పోయింది. కరుడుగట్టినటువంటి కట్టర్ కాంగ్రెస్ నాయకులకు న్యాయం జరగట్లేదా అనేది ఒక వర్షన్. ఇక లేదు నోటు దూల వల్లనే జక్కిడి ప్రభాకర్ లాంటి వాళ్ళకు సస్పెండ్ చేయకపోతే ఏం చేస్తారు, ఉన్నటువంటి చిన్న కులాల మీద ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు చూసుకుంటూ ఉండరు కదా, ఓటు బ్యాంక్ గండిపడేటువంటి అవకాశం ఉందని కూడా సస్పెండ్ చేసినని ఒక వార్త. మరి పరారులో ఉన్నానన్నారు, అరెస్ట్ అన్నారు, అదన్నారు. కానీ మొత్తానికైతే జక్కిడి ప్రభాకర్ అయితే చెక్ పెట్టిరు ఎల్బీనగర్ అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మరి ఇక రానున్నటువంటి రాజకీయం ఎలా ఉన్నది, అసలు శివచరణ్ రెడ్డి ఫ్యూచర్ ఉంటుందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే తండ్రి మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు చూడాలి. అంటే జక్కిడి ప్రభాకర్కి సంబంధించినటువంటి విషయంలో ఇక కుమారుడు మాట్లాడుతూ జక్కిడి రాఘవేందర్ అని వాళ్ళ పేరు వీళ్ళ చిన్నాన్న కొడుకులు ఎవరు ఉంటారు జక్కిడికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు వాళ్ళని వెనకేసుకొని తిరిగినంత మాత్రాన అని ఒక భూతుపురాణం నడుస్తుంది. మరి అసలు ఈ చెక్ పెట్టడానికి సొంతోళ్ళు కారణమా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి బీసీ నేత కారణమా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి పెద్ద నేతల కారణం? అసలు ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి మిస్టీరియస్ పార్ట్గా జక్కిడి సస్పెన్షన్ జరిగింది. చూడాలా మరి దీనికి సమాధానాలు ఏమొస్తాయి, అసలు ఎల్బీనగర్ మీద ఎవరి కన్ను ఉంది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.